హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ 2024 ఇయర్ ఎండ్ తో ఇక్కడే ఎండ్ చేసి 2025 నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం మరికొన్ని గంటల్లో. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో చేదు తీపి అనుభవాన్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ ఇయర్ ఇంత తొందరగా గడిచిపోయిందా అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే మనం నూతన సంవత్సరం 2025లోకి అడుగు పెట్టే ఈ క్షణంలో మనం మంచిని మాత్రం మనం వెంబడి ట్రావెల్ చేద్దాం. అలాగే చెడుని ఇయర్ ఎండ్ లో మనం ఇక్కడే వదిలేసి వెళ్దాం. సో ఇకపోతే ఈ 2024లో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్, కొన్ని నేరాలు అయితే జరిగాయి. ఆ నేరాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేసే ముందు ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వారు డైనమిక్ మదర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ అనేది మీ తరపు నుంచి అందివ్వండి. జనరల్ గా ప్రతి సంవత్సరం కొన్ని విచిత్రమైనటువంటి నేరాలు అయితే జరుగుతుంటాయి. అలాంటిదే ఈ 2024లో కూడా మన తెలంగాణలో కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉన్నాయి. నేరాలు మరో కోణం అన్నట్టు. అన్నం పెట్టే ఇంటినే కన్నం పెట్టే వ్యక్తులు ఉన్నారు. పని చేస్తున్న సంస్థలకే సున్నం పెట్టే వ్యక్తులు కూడా ఉన్నారు ఈ నేటి సమాజంలో. అలాంటిదే మద్యం ఎక్కువై ఒక వ్యక్తి ఏం చేశారంటే, ఒక బార్ లో పనిచేస్తూ కాస్ట్లీ బ్రాండ్స్ తాగాలనుకుని కోరిక పుట్టి ఒకరోజు రాత్రికి తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ బార్ కి కన్నం వేసి లోపల ఉన్నటువంటి ఆ మంచి బ్రాండ్ ఏదైతే మద్యాన్ని దొంగలించి పోతూ ఒక 2 లక్షల రూపాయలు కూడా తన వెంబడి తీసుకెళ్లాడు. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ చెప్పినట్టు అన్నం పెట్టిన ఇంటినే కన్నం పెట్టిన వ్యక్తులు అంటే ఇలాంటి వాళ్ళేమో బహుశా. ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే హుస్సేన్ సాగర్ లో దూకాడు. నడుముల లోతులో ఉన్నటువంటి నీటిలోకి వెళ్లి ఆర్తనాదాలు చేశాడు. అటు నుంచి వెళ్తూ ఉన్నటువంటి ఆ ప్రజలకి అయ్యో పాపం లవ్ ఫెయిల్యూర్ అయి ఆత్మహత్య చేసుకుంటున్నాడేమో అని చెప్పేసి వివిధ కోణాల్లో చాలా మంది భావించారు. అటు నుంచి వస్తూ పోలీసులు ఆయన రక్షించడానికి తాళ్ళు సాయంతో తాళ్ళని విసరడం జరిగింది. ఎంతకీ నిరాకరించాడు. ఎందుకోసం ఈయన నిరాకరిస్తున్నాడు, ఆత్మహత్య ఎందుకోసం చేసుకుంటున్నాడు అని చెప్పేసి తీరా ఆలోచన చేస్తే ఆయన ఏమంటున్నాడంటే, మద్యం మక్కువతో నాకు 90 ml ఇస్తే కానీ నేను బయటికి రాను అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పారు. ఇది ఇలా 4-5 గంటలు కొనసాగిన తర్వాత ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని బయటకు తీయడం జరిగింది. దీనికి మనం పెట్టే స్టోరీ ఏంటంటే, హుస్సేన్ సాగర్ లో 90 ml. బాగుంది కదా. ఇంకొక స్టోరీ చెప్తాను. ఇది అచ్చం జరిగింది. ఎందుకంటే అఘాయిత్యం అనేది ఆడపిల్లలపై జరిగేది గతంలో. ట్రెండ్ మారి ఇప్పుడు కొత్తగా మగవాళ్ళపై కూడా అఘాయిత్యాలు చేస్తున్నారు లేడీస్ అనేది. అర్థం పట్టినట్టు ఉంటుంది ఈ స్టోరీ వింటే. అది ఎక్కడ కాదు, మన తెలంగాణలో జరిగింది. ఒక వ్యక్తికి ఫోన్ చేసి నేను మసాజ్ థెరపిస్ట్ని, నీకు మసాజ్ చేస్తామని చెప్పేసి ఒక రూమ్ లోకి తీసుకెళ్లి ఆ వ్యక్తిని న్యూడ్ గా చేసి బట్టలు లేకుండా వీడియోలు తీయడం అయితే జరిగింది. వీడియోలు తీయడమే కాదు, ఆమెతో పాటు ఇంకొక ఆమె వాళ్ళ ఫ్రెండ్ని కూడా ఆమె సహకారంతో అతనిపై అఘాయిత్యాన్ని కూడా ఒడిగట్టడం జరిగింది. అంతటితో ఆగకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బును కూడా తీసుకోవడం జరిగింది. అలా డబ్బులు తీసుకుంటూ ఆయనని ప్రతిరోజు టార్చర్ అయితే చేసేవాళ్ళు. మీరు డబ్బు ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలో మీరు ఏదైతే న్యూడ్ గా ఉన్నటువంటి ఆ వీడియోల్ని, ఫోటోల్ని నేను సోషల్ మీడియాలో పెడతానని చెప్పి బెదిరించేది. అలా చేసి కొంతకాలానికి ఆయన ఈ టార్చర్ భరించలేక వారిద్దరిపై కేసు కూడా పెట్టడం జరిగింది. నేటి తరానికి, నేటి సమాజానికి ఇది అద్దం పట్టినట్టు ఉంది ఈ నేరాలు ఘోరాలనే ఈ స్టోరీ. ఒక రియలిస్టిక్ స్టోరీ చెప్తాను. అచ్చం ఇది ఒక ఫ్యామిలీలో జరిగింది. హైదరాబాద్ లో ఒక ప్రాంతంలో ఒక ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఉంటారు. ఒక భార్య ఆమె మద్యం ఎక్కువై మద్యం మత్తులో చాలా గలాటా చేసేది, రోడ్డుపై వచ్చి గొడవ పెట్టుకునేది. అలా చాలా తరచుగా జరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చూడలేక ఆమెపై కేసు కూడా పెట్టడం జరిగింది. మద్యం తాగి రోడ్డుపై న్యూసెన్స్ చేస్తుంటే ఆమెపై కేసు కూడా పెట్టి ఆమెని విచారించడం కూడా జరుగుతుంది. అలాగే ఈమె ఒక తీరు అయితే భర్తది ఇంకొక తీరు. ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో మద్యం తాగి గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి షూస్ కావచ్చు, చెప్పులు కావచ్చు అన్ని ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టేవాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ కాలనీ వాళ్ళందరూ భరించలేక ఒకసారి ఇంటిపై దాడి చేసి ఆయన ఉన్నటువంటి ఆ ఇంటిపై దాడి చేసి ఇంట్లో వరకు వెళ్ళి చూసేసరికి కుప్పలుగా పాత షూజు, చెప్పులు నిండిపోయి ఉన్నాయి. దీనికి పేరేం పెడదామంటే ఆమె అలా, ఇతను ఇలా మద్యం తలకెక్కి మైకంలో చేశారనాలా. ఇప్పుడు ఇంకొక స్టోరీ విందాం. ఇద్దరు భార్యాభర్తలుగా బాగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఒక పాప పుట్టిన తర్వాత భర్తకి ఏమనిపించిందో కానీ తనని బాగా వేధించి తిట్టడం అయితే జరుగుతుంది. అలా తిడుతూ కొన్నాళ్ళకి కులం పేరుతో కూడా ఆమెని దూషించడం అయితే జరుగుతుంది. ఆ జరుగుతున్న కొన్ని నాళ్ళకి ఆమె విరక్తి చెంది SC/ST అట్రాసిటీ కేసు హస్బెండ్ పై నమోదు చేయించడం జరిగింది.
విచారణలో ఇలా తేలింది. మేమిద్దరం హస్బెండ్ వైఫ్. మేము చాన్నాళ్ళ నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న పాప పుట్టిన తర్వాత మా ఇంట్లో కొంచెం గొడవ స్టార్ట్ అయింది. నన్ను బాగా చూసుకుంటూ కొన్నాళ్ళకి పాప పుట్టిన తర్వాత మా మధ్య బాగా గొడవలు ఏర్పడిన తర్వాత ఇంట్లో గొడవలతో పాటు నన్ను క్యాస్ట్ తో కూడా నన్ను తిట్టడం కూడా, నన్ను హేళన చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయించానని చెప్పేసి ఆమె చెప్పడం అయితే జరిగింది. ఒక స్టోరీలోకి వెళ్దాం. ఒక కోచింగ్ సెంటర్ లో ఒక లెక్చరర్ కింద ఒక స్టూడెంట్ ఉంటుంది. ఆ స్టూడెంట్ ఆ లెక్చరర్ ని గాఢంగా ప్రేమిస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఆ లెక్చరర్ కి పెళ్ళై కూతురు కూడా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ లెక్చరర్ ఆమెని ఆమె ప్రేమను నిరాకరిస్తూ వస్తూ తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయి కూతురు ఉందని చెప్తూ నిరాకరిస్తూ ఉన్న ఆ క్రమంలో ఆమెకు ఆ స్టూడెంట్స్ కి ఇంకా ప్రేమ వదలలేక ప్రేమ ఇంకా పెరిగిపోయింది. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో ఏం చేసిందంటే ఆ లెక్చరర్ ఫోటో అలాగే తన కూతురు ఫోటో తీసుకొని అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం అయితే జరిగింది. ఎందుకు ఇలా చేశావంటే తనపై నాకు ప్రేమ ఎక్కువ చేశానని చెప్పేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటివి ఒకసారి వినడానికి ఒక ఆశ్చర్యకరాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ నేరాలు ఈ సంవత్సరం 2024లో ఇలాంటి విచిత్రమైనటువంటి మతి స్థిమితం లేకుండా అలాగే విచక్షణ రహితంగా కొన్ని నేరాలని మనం సోషల్ మీడియాలో కావచ్చు అలాగే పత్రికా ప్రకటనలో మనం చూస్తున్నాం. ఇవన్నీ నివారించడానికి అలాగే రాబోయే కొత్త సంవత్సరంలో ఒక మనిషిలాగా జీవించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అలాగే సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియో. ఈ వీడియోలో 6 స్టోరీలు మనం చూసాం. ఇవి నిత్య జీవితంలో జరిగిన సంఘటనలను మనం చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే పశువులు కూడా చేయలేనంత దిగజారినటువంటి మానసిక స్థితితో కొందరు చేస్తున్నటువంటి సమాజంలో చేస్తున్నటువంటి ఈ క్రైమ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అలాగే నేరాలు ఏదైతే ఉన్నాయో భవిష్యత్ తరాలకి మనము మంచిని పంచాలి. ఇలాంటి చెడుని మనము ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది కాబట్టి ఈ క్రైమ్ రేట్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. వివిధ రూపాల్లో క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి వీటిని అరికట్టే దిశగా ప్రతి ఒక్కరూ యువత కావచ్చు ప్రతి ఒక్కరూ ఆలోచించి కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం అయినా సరే మన తెలంగాణలో 45% క్రైమ్ రేట్ అనేది ప్రతిసారి పెరుగుతూ ఉంది కాబట్టి ఈ క్రైమ్ రేట్ ని తగ్గించే దిశగా మనం అడుగులు వేయాలి. ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ అందరూ బాగా చక్కగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఒక్కసారి ప్రపంచంలో ఉన్న వ్యూవర్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ట్రావెల్ చేస్తూ హ్యాపీగా ఉండాలని రోగాల బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో కాపాడుకోవాలని చెప్పేసి మంచి ఆహారం తీసుకోవాలని మరీ కోరుకుంటూ నమస్తే, జై హింద్, జై భారత్, గుడ్ లక్ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వచ్చే వీడియో 2025 కొత్త సంవత్సరంలో మరొకసారి కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్తే, జై హింద్, జై భారత్.